అదిగోండి సినిమాలు వదిలేశారు, జనం బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళు అడిగి ఏ సినిమా ఎలా ఉందో తెలుసుకుని మీకు తెలియపరుస్తాం. బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. రైడింగ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ అది ఫ్యామిలీ ఎంటర్టైన్ అనిపించిందా లేకపోతే అనవసరంగా వచ్చామనిపించింది? అలా లేదు. ఫస్ట్ హాఫ్ అనేసరికి కొంచెం బోర్ లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో బాగుంది కాబట్టి కొంచెం చూడాలని. ఓవరాల్ గా సినిమా బాగుంది. రేటింగ్ మాత్రం 4.5 ఇస్తున్నాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే పర్వాలేదా? ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగా ఉందా? ఫ్యామిలీ చూడొచ్చు. అదేమి ఇష్యూ లేదు. కామెడీ ఉందా? కొంత కామెడీగా ఉంది. సాంగ్స్, హీరోయిన్ పెర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? ఓవరాల్ అంతా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి. చాలా బాగుంది అంటే ఎలా ఉంది సినిమా మొత్తం ఓవరాల్గా? సినిమా అంటే మనకి ఏదైతే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తామో అంతా కూడా ఉంది. కామెడీ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారి డైలాగ్స్ డెలివరీ కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, అంతా ఒక సినిమా అంతా కూడా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. మనం చూస్తానని చెప్పి కూడా సెకండ్ హాఫ్ కొద్దిగా అనిపించినా కానీ రవితేజ గారు కాబట్టి అనిపించలేదు మాకైతే. థ్యాంక్ యూ. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ ఏం బోర్ కొట్టలేదు, కొత్తగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎట్లా ఉన్నాయి? యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మెయిన్ ప్లస్ ఏంటంటే హీరోయిన్ బాగా చూపించారు. రెండోది కామెడీ కూడా ఎంటర్టైనింగ్గా ఉంది. ఓవరాల్గా మ్యూజిక్ హైలైట్, సాంగ్స్ అంతా కూడా బాగున్నాయి. మిస్టర్ బచ్చన్ హీరోయిన్ అమ్మా శంకరా, హీరోయిన్ మీద మనసు పెట్టినట్టున్నావు. హీరో కంటే ఎక్కువ హీరోయిన్ మీద మనసు పెట్టినట్టు హీరోయిన్ బాగా చూపించాడు. వెనక పిల్లల మీద 2 చేతులు వేసేసేదో బిల్లాలో ప్రభాసాన్ని వేస్తాడుగా అనుష్కతో ఆ టైప్లో ఒక సాంగ్ ఇచ్చాడు. నడువు చూపిస్తే ఖుషి గుర్తొచ్చేస్తుంది. పాత పాటలన్నీ పెట్టిండు మొత్తం. అసలు ఎన్టీ రామారావు కానీ ఏఎన్ఆర్ వాళ్ళు గుర్తొచ్చారు. ఒక పాత లోకంలోకి వెళ్ళినాం అనుకోండి. ఒక విధంగా చెప్పాలంటే మిస్టర్ బచ్చన్ క్లాసిక్ సినిమా అనే ఫీలింగ్ కలిగింది. పాటలు వింటుంటే మాత్రం మస్తు అనిపించేస్తాయి. ఎంటర్టైన్మెంట్ పరంగా అది కూడా బాగానే ఉంది. నిజంగా ఎంటర్టైన్మెంట్ పరంగానే బాగానే ఉంది. ఏదో మెసేజ్ ఇద్దాం చూశాడు కానీ అంతా ఎక్కలేదు. ఎందుకంటే మేము ముసలాన్ని అయిపోతున్నాం, ఎక్కలేదు కావచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా మిస్టర్ బచ్చన్ సూపర్ ఉంది. మిస్టర్ బచ్చన్ కూడా ఓన్లీ రవితేజ్ అన్న, ఓన్లీ ఆయన కూడా ఆయన వార్మార్ ఆర్మే శంకర్ బాబా శంభు శంకర్ హరిశంకర్ కొంచెం 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 ఇంప్రూవ్ చేయి. ఎందుకంటే సినిమాలు ఎవడెవడో తిత్తాడు, ఎవడెవడో అవుతాడు, అలాగే రివ్యూలు ఎవడెవడో ఇస్తాడు అని డైలాగ్ కొట్టున్నారు కదా. మనం తీసినప్పుడు కూడా జాగ్రత్తగా తీయాలి సార్. మీరు డైరెక్టర్ ఇంతకుముందు ఎన్ని సినిమాలు తీశారో అన్నీ మాకు నచ్చాయి. ప్రతి సినిమాలు నచ్చినాయి. ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఈ సినిమాలో కొంచెం ఏదో తగ్గినట్టు అనిపించింది. మీరు ఒరిజినల్గా మీరు రాసేసుకోండి, మిమ్మల్ని గుండెలో పెట్టుకున్నాం అట్లనే అక్కడే ఉంచుకుంటాం. డబ్బింగ్ సినిమా, రీమేక్ సినిమాలు వద్దు, అసలే వద్దు. రీమేక్ సినిమా మీ నుంచి ఒరిజినల్ సినిమాలే రావాలి, మీరే రాసుకోవాలి, మీరే తీయాలి. మిస్టర్ బచ్చన్ బచ్చా గాడుస్తున్నాడు. నా అలాంటి బుడ్డగాడు చూస్తే తక్కువైంది.